హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పింకీ విక్కీ వ్లాగ్స్. ఈ రోజు నేను లెహంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను అండి, విత్ బ్లౌజ్ ప్లస్ స్కర్ట్. సో ఇది అండి నేను స్టిచ్ చేసింది. ఇది కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నారు, లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నారు. నెట్ అండి, నెట్ పైన థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఆ థ్రెడ్ వర్క్ చుట్టూ చంకీస్ వచ్చినాయి, చాలా హెవీగా ఉంది. సో నేను నెట్ కాబట్టి నెట్ కింద నేను సాటిన్ తీసుకుంటున్నాను. సాటిన్ అయితే బాగుంటది, కొంచెం దాంతోనే హెవీ లుక్ వస్తుంది అనేసి. సాటిన్ వచ్చేసి 4 మీటర్స్, లెంత్ వచ్చేసి నాకు 41 ఇంచెస్ అండి. నేను కింద ఇది వచ్చేసి నేను 39 ఇంచెస్ పెడుతున్నాను. ఈ లెంత్ పైన నాకు 2 ఇంచెస్ పట్టి వస్తుంది. సో నేను 39 ఇంచెస్ లో 4 మీటర్స్ తీసుకున్నాం కదా, 4 మీటర్స్ ఫ్రిల్స్ పెడుతున్నాను. 4 మీటర్స్ సరిపోయిద్దండి, మరీ హెవీగా అయినా బాగుండదు. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 6 మీటర్స్, అంటే మనకు పైన బ్లౌజ్ కు 1 మీటర్ వెళ్ళిపోతే 5 మీటర్స్ మనకు నెట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటది. సో 5 మీటర్స్ దానికి కూడా ఫ్రిల్స్ ఇలా నీట్ గా ఫ్రిల్స్ ఈక్వల్ గా వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. మన వెస్ట్ వచ్చేసి 31 ఇంచెస్, 31 ఇంచెస్ వచ్చేంత వరకు ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకు 1 ఇంచెస్ 1.5 ఇంచ్ లో అట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో రెడీమేడ్ కంటే నాకు తెలిసి ఇలా క్లాత్ తీసుకొని కుట్టుకుంటే బెటర్ అండి. రెడీమేడ్ 8,000 9,000 అలా ఉంటాయి. సో ఇలా అయితే ఇది కుట్టిన తర్వాత చూడండి లుక్ చాలా అంటే చాలా హెవీ వచ్చింది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా నేను 39 ఇంచెస్ పెట్టిన, 39 ఇంచెస్ పెట్టిన 5 మీటర్స్ టోటల్ ఫ్రిల్స్ పెడుతున్నా. సో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, కింద కట్ వర్క్ లాగా వచ్చేసి కింద కొంచెం బార్డర్ హెవీ వచ్చింది. ఆ బార్డర్ ని నేను దీనికి హ్యాండ్స్ కి వేద్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ నేను 5 మీటర్స్ మొత్తం ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. బ్లౌజ్ కి 1 మీటర్ తీసేసాను. 5 మీటర్స్ 31 ఇంచెస్ వచ్చేలాగా నేను ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తానండి. సో చాలా హెవీగా మనం రెడీమేడ్ తీసుకుంటే మనకు మన మెజర్మెంట్స్ కి కరెక్ట్ ఉండదు, లెంత్ ఎక్కువ అవుతుంది, వెస్ట్ సరిపోదు. సో అందుకే ఇట్లా మనకు నచ్చిన క్లాత్ ను మనకు నచ్చిన విధంగా కుట్టించుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. సో అక్క వాళ్ళ పాప ఈ క్లాత్ తెచ్చుకుంది. ఫస్ట్ నార్మల్ గా అనిపించింది, స్టిచ్ చేసిన తర్వాత అసలు చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇది మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్, దీనికి నేను ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను 31 ఇంచెస్ వరకు. సో ఇలాగ ఈ క్లాత్ వచ్చేసి మదీనాలో తీసుకుందండి. మదీనాలో మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా దొరుకుతుంది. మనకేమన్నా పిక్ నచ్చి అలాంటిది కావాలన్నా వాళ్ళ రిఫరెన్స్ పిక్ తీసుకెళ్తే అలాంటిది ఇస్తారు. ఒకవేళ లేకున్నా దానికి దగ్గరలో ఉన్నదైనా ఇస్తారు. 100% అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మేము వెళ్తాం కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అలాంటి వెళ్ళి తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించుకొని మన మెజర్మెంట్స్ తో మన లెంత్ తో బాగుంటదని నా ఉద్దేశము. సో నెట్ ఫ్యాబ్రిక్ కి ప్రిల్స్ పెట్టేసినాము, లైనింగ్ క్లాత్ కి ప్రిల్స్ పెట్టేసినాము. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ ప్లస్ నెట్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేసుకుందాము. ఇది స్కర్ట్. నెక్స్ట్ దీని తర్వాత బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సేమ్ ఇదే వీడియోలో. ఇలా అండి రెండు అటాచ్ చేసుకున్న తర్వాతకి ఇలా వచ్చింది మనకి. నేను ఇప్పుడు పైన పట్టి వేస్తున్నాను, 2 ఇంచెస్ పట్టి అన్నాను కదా, దానికి నేను 4.5 ఇంచెస్ పట్టి తీసుకున్నాను. పట్టి తీసుకొని దాన్ని ఒక పాదం మందం వదిలేసి మనం ప్రిల్స్ పెట్టినాం కదా, దానిపైన నుండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పైన నీట్గా కనిపించాలండి, అప్పుడే బాగా కనిపిస్తుంది. మన ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట దీనికి. సో ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకుంటా, ముడతలు రాకుండా ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకుంటా దానిపైన ఫస్ట్ దాన్ని రివర్స్ తిప్పేసి, ఫస్ట్ పైన మామూలుగా మెయిన్ గా స్టిచ్ చేసి దాన్ని రివర్స్ తిప్పి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను దీనికి ఉక్కు పెడదాం అనుకుంటున్నా, ఎలాస్టిక్ థ్రెడ్ కాకుండా ఉక్కు పెడదాం అనుకుంటున్నా. ఉక్కు ప్లస్ దీనికి సైడ్ కి కాజా పట్టి పెడదాం అనుకుంటున్నా. అది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా అన్నది. అదైతే మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, ఒక 2-3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మనం. ఒకవేళ లావైనా సన్నమైనా కానీ అది అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఉంటది. సో అందుకే నేను సైడ్ కుక్స్ పెడదాం అనుకుంటున్నా. పట్టి కూడా అటాచ్ చేసేసిన, ఇది 2 ఇంచెస్ ఉంటది. సో ఇదండి ఉక్కు పట్టి, దీన్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం ఒక 3 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకో, దాన్ని రివర్స్ లో స్టిచ్ చేసి దాన్ని మంచిగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ తిప్పేసిన తర్వాతకి అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే మనం కాజాలు పెట్టినప్పుడు అటువైపు ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి అలా పెట్టినప్పుడు మనం కాజాలు అన్నది దాని మిడిల్లో పెట్టేసుకుంటే అప్పుడు గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండా. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను మిడిల్లో, ఇది నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను. సో దీన్ని ఇప్పుడు ఈ కాజాలు అన్నది ఇప్పుడు చూడండి, మనకు లెంత్ ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు. ఒక 2-3 ఇంచెస్ వరకు పెట్టేశాను. 3 ఇంచెస్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లూజ్ టైట్ అన్ని ఇలా పెట్టుకుంటే
మామూలుగా మనము ఎలాస్టిక్ కానీ వేరేది పెట్టుకుంటే మనకు అంత కంఫర్ట్, ఎలాస్టిక్ కొన్ని రోజులు అయితే పాడైపోద్ది. సో ఇదైతే నాకు కంఫర్ట్ అని నేను అనుకుంటున్నా. నేనైతే ఎక్కువ శాతం ఇదే ప్రిఫర్ చేస్తాను. సో దీన్ని ఇలా నేను స్టిచ్ చేశాను. దీంతో మనకు అయిపోయింది. ఇప్పుడు ఉక్కు పట్టికి నేను దానికి ఉక్కు పెడతానండి తర్వాత. సో ఇలా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసి పెడతాను. ఇక్కడ మనకు మిడిల్లో ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఈ ఫినిషింగ్ మిడిల్లో ఉక్కు అయినా పెట్టొచ్చు, లేకపోతే మనం జిప్ అయినా పెట్టొచ్చు. సో ఇదండి ఫైనల్ గా ఇది స్టిచ్ చేసాము. ఫైనల్ లుక్ వచ్చి చూడండి ఎంత హెవీ వచ్చిందో. చాలా అసలు ఏ రెడీమేడ్ డ్రెస్ కూడా దీనికి కిందికి రాదండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టిచ్చింగ్ చేసినాక అసలు చాలా బాగుంది. కింద కట్స్ రావడం, హెవీగా రావడం, ఫ్రిల్స్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇది ఫైనల్ కట్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. నేను టోటల్ లెంత్ వచ్చేసి నేను బ్లౌజ్ది 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టండి. నానబెట్టి ఐరన్ చేస్తే అదేంటంటే కొంచెము సింక్ అవుతుంది. సో డైరెక్ట్ మనం కట్ చేస్తే తర్వాత బ్లౌజ్ అన్న దగ్గరకు వస్తుంది. కొంతమంది డైరెక్ట్ అలానే కట్ చేస్తారు. అలా కట్ చేయకుండా వాటర్లో ఒక 1/2 అవర్ అలా పెట్టిన తర్వాత దాన్ని ఆరిన తర్వాత దాన్ని ఐరన్ చేసుకుంటే బాగుంటది. సో ఇలా ఐరన్ చేసుకొని దాన్ని మన లెంత్ ఎంతనో అంత తీసుకొని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్న ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుండి మనము పైన 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెడుతున్నాను. ప్లస్ నా నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 దగ్గర నేను మార్కు పెడుతున్నాను. ప్రిన్స్ కట్ వద్దన్నారు, నార్మల్ బ్లౌజే సరిపోద్ది అన్నారు. సో నేను నార్మల్ బ్లౌజ్ 5.5 కదా, నార్మల్ ప్రిన్స్ కట్ అయితే మనం 7 పెట్టాలి. సో నా ఆర్మ్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. ప్లస్ నా నెక్ లెంత్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. 6.5 వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు 2 ఇంచెస్, 2.5 ఇంచెస్. సో ఇలా మార్కు పెట్టాను కదా. ఇప్పుడు మార్కు పెట్టిన దగ్గర నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను ఆర్మ్ కి ప్లస్ ఈ నెక్ కి. ఇందులో 4 ఫోల్డ్స్ చేశాను కదా, ఫ్రంట్ బ్యాక్ 2 వస్తాయండి. తర్వాత డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ డిజైన్ అన్నది నేను మీకు చూపిస్తాను. సో నా బ్రెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉన్నది. 9 ఇంచెస్ తీసుకున్నాను. మనకు 2 ఇంచెస్ ఖర్చుకు ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద వెస్ట్ వచ్చేసి లోయర్ వెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 7.5 లోయర్ వెస్ట్, 1/2 ఇంచ్ నేను స్టిచ్చింగ్ కి బ్యాక్ ఉక్కులు పెడతాం కదా వాటికి నేను స్టిచ్చింగ్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ నేను యాజ్ యూజువల్ ఆర్మ్ డౌన్ చేస్తా కదా 1/2 ఇంచ్, అది కంపల్సరీ. ఎందుకంటే షోల్డర్ జారకుండా స్టిఫ్ పట్టుకొని ఉంటుంది. దేనికైనా చేయండి, డ్రెస్ కైనా ఏ బ్లౌజ్ కైనా మీరు ఏం తీసుకున్నా ఆర్మ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేయండి. అప్పుడు మీకు పైన అందరూ షోల్డర్ జారుతాయి అంటారు కదా, అలా జారకుండా ఉండడానికి కంపల్సరీ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కు పెట్టానో అలా కట్ చేస్తున్నాను. కొంతమంది ఆర్మ్ డౌన్ తీసుకోకుండా డైరెక్ట్ కట్ చేస్తే అది మనకు షోల్డర్ అన్నది మనం బ్లౌజ్ వేసినప్పుడు పైన జారినట్టు ఉంటుంది. సో కంపల్సరీ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. నేను దీనికి నెట్కి పైన బ్లౌజ్ కి కింద మామూలుగా స్కర్ట్ కు ఓన్లీ సాటిన్ ఒకటి నెట్ ఒకటి వేసాను. పైన ఏంటంటే కొంచెము ఏదైనా మన బ్యాంగిల్ అవి ఇవి తగిలిన ఒక లేయర్ లాగా వస్తుంది మన సాటిన్ క్లాత్. సో అందుకే నేను కాటన్ కూడా వేస్తున్నాను. నేను పైన ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ పైకి పెడుతున్నానండి. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కిందికి ఇలా వస్తా ఉంటది కదా, సో అలా రాకుండా ఉండడానికి నేను ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. అలా అయితే మనకు కరెక్ట్ కంఫర్ట్ ఉంటది. లేకుంటే బ్లౌజ్ అన్నది ఇక్కడ మనం వేసుకున్న దగ్గర లోయర్ వేస్ట్ దగ్గర కిందికి వస్తూ ఉంటది. సో అది నేను అందుకే 1/2 ఇంచ్ పైకి పెట్టాను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఇది 4 ఫోల్డ్ చేసాం కదా, తీసాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేర్ చేస్తున్నాను. నేను దీన్ని వేర్ చేసిన తర్వాతకి నేను ఫస్ట్ ఇది కాటన్ లైనింగ్ అండి. దీన్ని మళ్ళీ నేను సాటిన్ దీన్ని పెట్టి కట్ చేస్తాను. ప్లస్ నెట్ 3 వేస్తున్నాను పైన. ఎందుకంటే మనకి సాటిన్ ఏంటంటే బ్యాంగిల్ కానీ ఏదన్నా స్టోన్ కానీ తగిలితే అది ఊడిపోతుంది, అప్పుడు బ్లౌజ్ పాడైపోద్ది. అందుకే ఇలా సెక్యూర్గా ఉంటే బెటర్ కదా, అందుకే నేను బ్లౌజ్ కి కాటన్ లైనింగ్ వేస్తున్నాను. సో నార్మల్గా అయితే మామూలుగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు నార్మల్గా వేయరు, మనం చెప్తే తప్ప. మనది మనం చూసుకోవాలి. సో అందుకే నేను సాటిన్ ప్లస్ కాటన్ ప్లస్ నెట్ 3 వేస్తున్నాను. కొంచెం బాగుంటది అన్నట్టు. సో అందుకే కొంచెం హెవీ ఉంటుంది, మంచిగా స్టిఫ్గా ఉంటుంది క్లాత్ కూడా. మనం డైరెక్ట్ ఇదే కుడితే కొంచెం డెలికేట్ లాగా అనిపిస్తుంది నాకైతే. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ ఇది 3 పెట్టి నేను కట్ చేస్తున్నాను. మనకు కరెక్ట్ గా కాటన్ అనేది ఎగ్జాక్ట్ సైజ్ ఉండాలి. ఇవి సాటిన్ నెట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న మనము తర్వాత కాటన్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కొంచెం స్టిచ్చింగ్ లో అటు ఇటు అయినా కానీ మనకి
తర్వాత అడ్జస్ట్ చేసుకునేలాగా ఉంటుంది. సో అందుకే ఇవి నేను దానికంటే ఎక్కువ పెడుతున్నాను. నేను హ్యాండ్స్ అనేటివి కింద తీసుకుంటానండి, ఎందుకంటే కింద హెవీగా వచ్చింది కొంచెం వర్క్. సో అందుకే నేను కట్స్ వచ్చాయి హ్యాండ్స్కి, అలా అయితే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. హ్యాండ్స్ కింద తీసుకుంటాను. సో ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ అండి, నేను హ్యాండ్స్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ అంటే నాకు 5 ఇంచెస్ వస్తుంది. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన మనకి చేయి దగ్గర ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్కి మనం మార్క్ పెట్టాం కదా, అక్కడికి లైన్ డ్రా చేస్తున్నాను. 4 ఫోల్డ్ చేశాను 2 హ్యాండ్స్. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నాది ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనం హ్యాండ్ మార్క్ పెట్టాను. నేను లైనింగ్ హ్యాండ్స్కి నెట్ వేసినా బాగానే ఉంటుంది, కానీ నెట్ కంటే ఇప్పుడు మనకు హ్యాండ్స్ దగ్గర కలర్ చేంజ్ అయిపోతుందని నేను ఇది వేస్తున్నాను. ప్లస్ బాగుంటుంది, ఎందుకంటే లైఫ్ ఉంటుంది. లేకుంటే గబుక్కున్న ఏదైనా క్లిప్ కానీ లేకుంటే బ్యాంగిల్ కానీ ఏదైనా తగిలిన నెట్ పాడైపోద్ది. సో ఇది వేస్తే కొంచెం మనకి సేఫ్ సెక్యూర్ అన్నట్టు. సో అందుకే నేను నెట్కి ఓన్లీ కాటన్ వేయకుండా సాటిన్ వేస్తున్నాను. ఇది 4 ఫోల్డ్ చేసాం కదా, 2 హ్యాండ్స్ వచ్చేసినాయి ఇందులోనే. ఇప్పుడు దీన్ని నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేస్తాను. ఆల్రెడీ మీకు కట్ చేసిన దాంట్లో మిగిలిపోయింది. నేను మామూలుగా టర్న్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కింద కట్ వర్క్ వచ్చింది కదా, కట్ వర్క్ మనకు కంపల్సరీ హ్యాండ్స్ కింద కట్ వర్క్ కనిపిస్తేనే బాగుంటుంది. సో అందుకే నేను హ్యాండ్ని ఫస్ట్ లైనింగ్నే ఫోల్డ్ చేసి 2 సైడ్స్ అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్ దానిపైన పెట్టేసి నేను ఇప్పుడు కొంచెం కట్స్ వదిలేసి దానిపైన పెట్టి ఇలా స్టిచ్ చేస్తాను. ఎందుకంటే మనకు హ్యాండ్స్ కట్స్ కూడా మంచి నీట్గా కనిపించడానికి, ఎందుకంటే అవి ఉంటే కొంచెం లుక్ ఉంటుంది, లేకుంటే మరీ ప్లేన్ ఉంటుంది. సో అందుకే నేను అది కదలకుండా, అక్కడ మధ్యలో లోటస్ వచ్చింది, ఆ లోటస్ వాళ్ళకి కంపల్సరీ మిడిల్లో రావాలంట. సో అందుకే ఆ లోటస్ అనేది నాకు మిడిల్లో వచ్చేలాగా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి వచ్చేలాగా ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, బాడీ పార్ట్లో స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను లైనింగ్ స్టిచ్ చేస్తున్నాను, తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎక్స్ట్రా పీసెస్ కాబట్టి. నేను లైనింగ్ ఎందుకంటే మనకి ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ లైనింగ్ పెట్టి నేను దాన్ని తిప్పేస్తానండి, ఎందుకంటే సరిపోతుంది. ఎందుకంటే హెవీయే ఉంది, అంటే 3 లేయర్స్ పెడుతున్నాం కాబట్టి. సో నేను బకరం అవేం యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇదే పెట్టి నేను ఇలా చేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ 2. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది కట్ చేసేసాను ఇలా. అప్పుడు మనకు జారకుండా ఉంటుంది. 6.5 ఇంచెస్ దగ్గర మనం మార్కు పెట్టుకున్నాం కదా. సో నేను 1.5 దగ్గర ఒక మార్కు పెట్టాను డిజైన్ ఇవ్వడానికి. వాళ్ళు డిజైన్ కూడా చెప్పారు, ఇలా కొంచెం ఈ షేప్ ఇవ్వమనేసి. సో అందుకే నేను 1.5 దగ్గర మార్కు పెట్టాను కదా, అక్కడికే నేను ఈ డిజైన్ నేను డ్రా చేశానండి. ఇది ఫ్రంట్ పార్ట్కి. సో మనం దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి అక్కడ ఖర్చు పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి ఖర్చు పెట్టాలి. ఆ 2 ఒక దగ్గర పెట్టాలి, అప్పుడు మనకు ఈక్వల్గా ఉంటుంది మిడిల్ పాయింట్, లేకుంటే మనకు అటు ఇటు అయిపోతుంది. సో 2 మిడిల్ పాయింట్లు దగ్గర సేమ్ పెట్టేసి కదలకుండా మనం పిన్ పెట్టుకుందాం నెక్ను మనం స్టిచ్ చేసుకోవడానికి. ఎందుకంటే అటు ఇటు కదిలితే మళ్ళీ పాడైపోద్ది డిజైన్ అన్నది. సో అందుకే నేను చుట్టూ పిన్స్ పెట్టేసి మనం ఇటు ఇటు తిప్పినప్పుడు కదలకుండా ఉండడానికి అలా పిన్స్ పెట్టుకుంటే బెటరు, సేఫ్. సో అప్పుడు పెట్టిన తర్వాత దాన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ విధంగా అయితే షేప్ ఇచ్చామో ఆ విధంగా. నేను కొంచెం డీప్ ఇస్తున్నాను, ఎందుకంటే 5.5 నెక్ పెట్టినాం కాబట్టి మనం నెక్ అన్నది 2.5 పెట్టాం కాబట్టి కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఒక 2-3 పాదం మందం అటువైపు కొంచెం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను, కొంచెం బ్రాడ్ ఇవ్వడానికి. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో దాన్ని ఒక పాదం మందం వదిలేసి మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్స్ పెట్టడానికి మనం థ్రెడ్ ఉన్న దగ్గర నుండి ఒక పాదం మందం ఇటువైపు వదిలేసి కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టేసి మనం దాన్ని టర్న్ చేస్తే బాగా తిరుగుతుంది. కట్స్ పెట్టకుండా తిప్పితే షేప్ అన్నది కొంచెం నీట్గా రాదండి. సో కంపల్సరీ కట్స్ పెట్టాలి. సో ఏ డిజైన్గా అయితే ఉన్నదో అలా కట్స్ పెట్టేసి దాన్ని రిటర్న్ తిప్పేసి దాని పైన ఉండేది నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసుకోవాలి మనం క్లాత్, ఎందుకంటే లోపల నెట్ అన్నది మనకు పైకి అలా రాకుండా పైన నీట్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటూ నీట్గా అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు అయితే బాగా అనిపించదు.
దీనికి పైన కొంచెం స్టోన్స్ ఉన్నాయి, వాటిని చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎందుకంటే నీడిల్స్ విరిగిపోతాయి. సో ఇలా ఇలా వచ్చిందండి నెక్ ఫైనల్ గా. ఇప్పుడు బ్యాక్ మనం దాన్ని టర్న్ చేసాం కదా, అది మనకు మెయిన్ అన్నట్టు. మనం మెయిన్ లైనింగ్ ఉందా, పైన లైనింగ్ కాటన్ లైనింగ్, అది మనకు మెయిన్, మిగతాదంతా ఎక్స్ట్రానే. సో అందుకే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండేది మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మిగతాదంతా కట్ చేయాల్సింది, ఎందుకంటే అది మన బాడీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ విత్ ఎక్స్ట్రాస్ తో సహా. సో అందుకే అదే మనకు మెయిన్ కాబట్టి దాన్ని ఉంచేసి మిగతా దాని చుట్టూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవడమే. ఈజీ అండి స్టిచ్చింగ్ చేసుకుంటే. మనం ఏ క్లాత్ చూసినా ఏం చూసినా మన చేతిలో పని కాబట్టి మనం కుట్టుకుంటే చాలా బాగుంటది. నాకు తెలిసి లేడీస్ కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉంటేనే బెటర్, ఎందుకంటే ఇప్పుడు బయట కాస్ట్లు మామూలుగా లేవు. సో అందుకే యూట్యూబ్ లో అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఉంటుందండి, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్ లోనే మనం చూసి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకి ఏది కావాలన్నా ఎలా అన్నా కూడా కంపల్సరీ అందులో ఉంటుంది. సో మీరు చూసి నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశము, ఎందుకంటే బయట కుట్టించుకునే అంత మనకి మనీ కాస్ట్ పెట్టలేమని అనుకున్న వాళ్ళు. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇది రెండిటికి ఫ్రంట్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ కి కూడా ఇలానే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ ను కూడా సేమ్ ఇలానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా టర్న్ చేశానో నెక్ ని, దాన్ని కూడా అలా చేస్తాను, ఎందుకంటే నేను 3 పీసెస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అలా లేకుండా ఓన్లీ నాకు నెట్ సాటిన్ రెండే ఉంటే నేను బక్రం పెట్టేదాన్ని, బక్రంకి మళ్ళీ కాటన్ క్లాత్ వేసి పెట్టేదాన్ని. సో అలా కాకుండా నేను డైరెక్ట్ ఇలా పెడుతున్నాను. ఇప్పుడు నేను నెట్ కాటన్ క్లాత్ తీసుకున్నాను కదా, అది బ్యాక్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నాను నెక్. 10 ఇంచెస్ ప్లస్ నేను కింద వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. పైన మనకు 2.5 వస్తుంది, వెడల్పు వచ్చేసి కింద 3 ఇంచెస్ తీసుకున్నాను కొంచెం డీప్ ఉండడానికి. నేను ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెడుతున్నాను పైన నాకు డిజైన్ షేప్ ఇవ్వడానికి, ఇలా యూ షేప్ టైప్ ఇవ్వడానికి. పైన ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టి అటువైపు ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాను. నేను డిజైన్ ఏంటన్నది ఇప్పుడు చూపిస్తాను. డైమండ్ డిజైన్ ఇస్తున్నాను, డైమండ్ షేప్ ఇస్తున్నాను. సో అప్పుడు దాన్ని మనం ఇలా డిజైన్ పెట్టిన తర్వాత దాన్ని రిటర్న్ చేసి తిప్పితే మనకు ఆ అచ్చు అన్నది ఇటువైపు పడిపోతుంది. సో అప్పుడు మనము ఇలా డ్రా చేసుకోవాలి మనం నెక్ని. ఇలా సేమ్ ఎలా ఉందో అలా నీట్ గా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా మనకు వచ్చే డిజైన్ అదే కాబట్టి ముందు ఇది డ్రాయింగ్ అన్నది నీట్ గా చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ లాగానే ఇలా మిడిల్ లో ఒక ఖర్చు పెట్టేసి అది మిడిల్ కి రావాలి, నెక్ మిడిల్ కి వస్తుంది అన్నట్టు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే మిడిల్ లో ఖర్చు పెట్టేసి దాన్ని సేమ్ దాది ఇది సేమ్ ప్లేస్ లో పెట్టేసి మళ్ళీ మనం పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే చెప్పాను కదా కదలకుంటూ ఉంటది, ఎటువైపు మనం అటు తిప్పినా ఇటు తిప్పినా. సో అది అనేది కదలకుండా ఉంటది, మనం స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది మనకి ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు మనం ఏదైతే షేప్ ఇచ్చామో ఆ విధంగానే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మిడిల్కి వచ్చిన తర్వాత నేను కిందకి వెళ్ళి మళ్ళీ కింద షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇటు సైడ్కి వస్తాను, ఎందుకంటే అది అలా అయితేనే మనకు అక్కడ ఒక కట్ వచ్చి పైన ఒక థ్రెడ్ కానీ ఉక్కు కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అలా అయితే లేకపోతే మనకు పైన ఓపెన్ ఉండేసి బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకు అన్కంఫర్ట్ ఉంటుంది. సో అందుకే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. లైనింగ్ ప్లస్ నెట్ ఓన్లీ సాటిన్ తీసుకోవడం కంటే బ్లౌజ్ కి నాకు తెలిసి కాటన్ కూడా తీసుకుంటే బెటరు, ఎందుకంటే మరి డెలికేట్ గా ఉంటది. కింద స్కర్ట్కి పర్లేదు, ఎందుకంటే అది ఎక్కువ లేయర్స్ ఉంటది కాబట్టి. సో నేను ఎక్కువ దీనికి ఇలానే ప్రిఫర్ చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ అన్ని తీసేసి సేమ్ మనం ఎలా అయితే డిజైన్ చేసామో అలాగా ఒక పాదం మందం మనకు కట్స్ పెట్టడానికి వీలుగా ఉండేలాగా ఒక పాదం మందం వదిలేసి కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన దానిపైన ఉండేది కట్ అన్నది రాకూడదు, ఎందుకంటే అప్పుడు మనకు డిజైన్ అన్నది రాదు, బయటకు వెళ్ళిపోద్ది. సో కటింగ్ అన్నది అందుకే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని కట్స్ పెట్టుకొని మనం టర్న్ చేసుకుంటే ఇప్పుడు డిజైన్ అన్నది మనకు అర్థమవుతుంది, నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు దాన్ని తిప్పేసుకోవాలి నీట్గా.
చేసుకొని సేమ్ దాని పైన ఉండేది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. బ్లౌజ్ స్కర్ట్ హెవీగా వచ్చిందండి. మనం కాస్ట్ పట్టే దాన్ని బట్టే అక్కడ ఉంటది. కానీ 2, 3 షాప్స్ తిరిగి అడగాలి. మనకు ఒక ఫ్యాబ్రిక్ నచ్చినప్పుడు దాని ఫోటో తీసుకెళ్ళి ఒక 2, 3 షాప్స్ తిరగాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఒక దగ్గర అడిగితే మనం నష్టపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఒక 2, 3 ప్లేసెస్‌లో అడిగి మళ్ళీ మనకు నచ్చిన దగ్గరికెళ్ళి అక్కడ ఇంతే ఇస్తున్నారంటే వాళ్ళు ఆ రేట్‌కే ఇస్తారు గానీ చెప్పడం మాత్రం చాలా రేట్లు చెప్తారు. సో, అందుకే మీరు ఇలా చూస్తే బెటర్. మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నా మదీనాలకెళ్ళి తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. ఎందుకంటే హెవీ వస్తది. ప్లస్ బావుంటది. మనకిష్టం ఉన్నట్టు కుట్టించుకోవచ్చు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకునేవి చూసాను. 8,000, 9,000, 10,000 పెట్టి తీసుకుంటారు లెహెంగాస్. అవి వాళ్ళ మెజర్‌మెంట్స్ ఉండవు. మళ్ళా స్టిచ్చింగ్ మళ్ళీ డబుల్ డబుల్ పని. లెంత్ బావుండదు. గేరా తక్కువుంటది. అంతా అన్‌కంఫర్ట్ ఉంటది. సో, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి నాది బ్యాకు. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం దీని చుట్టూ ఉన్న ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందా దాని పైనుండి స్టిచ్చింగ్ చేసుకుంటే లైనింగు అది ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ గదా! చుట్టూ ఉన్న క్లాత్ కట్ చేసినాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము ఆహ్, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాం గదా! పట్టీ పెట్టడానికి ఒక 3 ఇంచెస్, 3½ మన ఇష్టం. అక్కడి వరకు నేను ఒక 1/2 ఇంచ్ మందం ఒక పట్టీ పెడుతున్నానండి. ఇలాగా 2 సైడ్స్ ఇలా పెట్టేసినాము. ఎందుకంటే మనకు బ్యాక్ కొంచెం స్టిఫ్‌గా ఉండడానికి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ 2 షోల్డర్స్‌ని అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్, బ్యాక్ ఒక 1/2 ఇంచ్ వరకి. మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వరకు మన ఫ్రంట్, బ్యాక్ షోల్డర్స్‌ని రెండిటిని నేను ఇలా అటాచ్ చేస్తున్నాను. రఫ్ కొట్టుకోవాలండి. మనం రఫ్ కొట్టుకుంటే ముందు అన్నది ఊడిపోకుండా ఉంటది. సో, కంపల్సరీ రఫ్ కొట్టుకొని పెట్టుకుంటే మనకు నీట్‌గా ఉంటది. ఊడిపోకుండా ఉంటది. సో, 2 ఈక్వల్‌గా పెడుతున్నాను మార్క్ పెట్టేసి. ఫ్రంట్, బ్యాక్ 2 ఇలా అటాచ్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం గదా! వచ్చేసి మనం కట్ పెట్టాం మిడిల్‌లో. ఆ కట్ అన్నది ఎగ్జాక్ట్‌గా షోల్డర్ మీదకొస్తేనే హ్యాండ్ బాగొస్తదండి. నేను ఫ్రంట్ లోతు తీస్తున్నాను. కొంచెం హ్యాండ్ గూడా లోతు తీస్తాను. ముందు స్టిచ్చింగ్ చేసి దాని తర్వాత లోతు తీస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆహ్, నెట్ గదా! కొంచెం ఊడిపోతది. అందుకే స్టిచ్ చేసేసి ఆ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నేను లోతు తీస్తున్నాను. మిడిల్ కట్ అన్నది ఎగ్జాక్ట్‌గా షోల్డర్ మీదకొస్తేనే అప్పుడు మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ ఒస్తది. లేకుంటే ఇలా లేసినట్టు, లేకుంటే అన్‌కంఫర్ట్‌గా ఒకలాగుంటది. సో, అందుకే ఎగ్జాక్ట్‌గా షోల్డర్ పైన కట్ అన్నది రావాలి. అది వచ్చేలాగానే స్టిచ్ జేసుకోవాలి. ముందు షోల్డర్ నుండి పెట్టి చూసుకున్నాక ఆ క్లాత్ లెంత్ ఎంతుందో అంత తీసుకోవాలి. డైరెక్ట్ మనం అక్కడ నుండి హెడ్జ్ నుండి పెట్టుకుంటూ వస్తే షోల్డర్ మనకు ఒకవేళ హ్యాండ్ లెంత్ తక్కువైపోతే షోల్డర్ అటు ఇటు వస్తది. అప్పుడు మీకు షోల్డర్ పైన వచ్చేది సైడ్‌లకి అటు ఇటు వస్తే బ్లౌజ్ వేసుకున్న అన్‌కంఫర్ట్ ఉంటది. చూడనీకి బాగోదు. ఎక్కువ తక్కువ వస్తది మన సైడ్స్‌కి. సో, అందుకే హ్యాండ్ కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పాదం అన్నది లేపుకుంటూ చేస్తే అది కొంచెం బాగొస్తది. మనం అలాగే స్టిచ్ చేసుకుంటూ ఎళ్తే అది నీట్‌గా రాదన్నమాట. సో, ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. అన్నిటికి 2 స్టిచెస్ ఏసేసుకోవాలి. లోటస్ అన్నది మిడిల్‌లో వచ్చింది తను చెప్పినట్టు. ఇప్పుడు నేను కింద పట్టీలు వేస్తున్నాను. మనకి మామూలుగా కింది సైడ్ బ్యాక్, ఫ్రంట్ పట్టీలు వేస్తాం గదా! దానికి నేను ఒక 1 ½ 2 ఇంచెస్ వరకి క్లాత్ తీసుకున్నాను 2 సైడ్స్‌కి. క్లాత్ తీసేసుకొని మనం 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా పైన షోల్డర్‌కి 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం గదా! 14 అయితే మనం 15 ఆ 1/2 ఇంచ్ మందము మనము ఇక్కడ పట్టీని పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని టర్న్ చేసి తిప్పేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లోపల సైడ్ ఎండింగ్ చేయాలి. పైనుండి ఇలా స్టిచ్చింగ్ చేసేసి లోపల సైడ్ ఎండింగ్ చేస్తే బావుంటదండి. లోపల సైడ్ కూడా మిషన్‌తో స్టిచ్ చేయొద్దు. బాగా అనిపించదు. నెక్ అయినా అంతే, అదైనా అంతే. ఇప్పుడు నేను ఉక్కు పట్టి, కాజా పట్టి పెడుతున్నాను. ఎగ్జాక్ట్‌గా మనము రెండిటిని కలిపి పే ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మనం ఉక్కు పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. నేను ఉక్కు పట్టి వచ్చేసి ఒక 2 ఇంచెస్ అట్లా, కాజా పట్టి వచ్చేసి 3 ½ ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కాజా పట్టి అనేది మనకు బయటకొస్తది. ఉక్కు పట్టి అనేది లోపలికి ఫోల్డ్ అయిపోతది. నేను ఉక్కు పట్టి వచ్చేసి నేను సాటిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బయటకొస్తది కాబట్టి కాటన్ బాగా అనిపించదు.
సో ఇలా పెట్టేసి నేను లోపల సైడ్ దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి కిందికి ఎక్స్ట్రా ఉంచేసి దాన్ని లోపల సైడ్ ఫోల్డ్ చేసేసి అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి దాన్ని టర్న్ చేసినప్పుడు అలా తిప్పితే నీట్గా వస్తుంది. సో ఇలాగా నేను టర్న్ చేసినప్పుడు ఇలా నీట్గా తిప్పేస్తే బాగా వస్తుంది. తిప్పేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా బయటకు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి అండి. ఉక్కు పట్టి ఏమో లోపలికి ఫోల్డ్ అయిపోతుంది టోటల్గా. ఉక్కు పట్టి. నెక్స్ట్ కాజా పట్టి వచ్చేసి నేను కాటన్ తీసుకుంటున్నాను. ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. కాటన్ కొంచెం నాకు స్టిఫ్ ఉంటుంది అనిపించి నేను కాటన్ తీసుకుంటున్నాను. కాటన్ కూడా సేమ్ దీన్ని కూడా అలాగే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని టర్న్ చేసి తిప్పాలి. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని ఒక హాఫ్ ఇంచ్ బయటకు పెట్టినాం కదా, దీన్ని ఏం చేయాలి టోటల్గా ఇలాగ మొత్తం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వన్ సైడ్ ఒక పట్టి కాజా పట్టి అయిపోయింది. మనకి కింద బెల్ట్ పట్టి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫినిషింగ్ మన మెజర్మెంట్ తోని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మన హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్, మన ఆర్మ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. మన లోయర్ బెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టినాం. అటువైపు ఇటువైపు టోటల్ అటు ఇటు మొత్తం మన బాడీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతవరకు మనం మార్కు పెట్టేసి దాని పైన స్టిచ్చింగ్ చేసుకుని రావాలి. నేను సింగిల్ స్టిచ్ పెట్టి చూపిస్తాను. మీరు తర్వాత ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ టైట్ ఉంటే లూజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైట్ ఉంటే మనం మళ్ళీ ఒక స్టిచ్ వేసుకునేలాగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మన బ్లౌజ్ కుట్టినాక ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే బెటరు. ఫినిషింగ్ కూడా ఇవ్వడం బెటరు. సో అలా 2 సైడ్స్ సేమ్ నేను మార్కు పెట్టాను కదా, అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది అండి చాలా సింపుల్ మెథడ్లో చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే విధంగా వీడియో కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, అడ్జస్ట్ అవ్వండి. కాకపోతే నేను చెప్పిన విధానం మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్గా చెప్పాను. సో ఇదండి బ్లౌజ్ ఒక ఫైనల్ లుక్. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ వేసుకొని చూసాము, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వచ్చిందండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. బ్లౌజ్ స్కర్ట్ రండి, ఇది బ్యాక్ అండి, అది ఫ్రంట్. సో స్కర్ట్ వచ్చేసింది. ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫ్యాబ్రిక్ కనుక మీకు కావాలనుకుంటే మదీనాలో చాలా ప్లేసెస్ లో ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.